బొమ్మిడిలు వండుకుంటున్నాయి ఇవాళ. బొమ్మిడిలు ఇట్లా మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇట్లా మంచిగా బొమ్మిడిల కర్రీ వేస్తున్నాయి ఇవాళ. ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్నా ఇవి సాఫ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కూరలు వేసుకొని వండుకోవాలి. దీంట్లో వేసుకునే ఐటమ్ అయ్యో చేపల పులుసులో వేసుకునే ఐటమ్ ఇక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక అల్లం ముక్క 10 ఎల్లిపాయ రెబ్బలు ఇవి. తర్వాత కొద్దిగా అంత జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర. తర్వాత మెంతులు ఇవి నూరుకోవాలి. కొద్దిగా అంత బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు ఈ పులుసులకు. ఇక ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు చేపల పులుసులకు. సరిపడంతా కొత్తిమీర, ఒక 2 రెమ్మలు ఈ కొత్తిమీర. ఇది చిన్న కట్ట తెంపుకున్నా. ఇది ఒక 2 కలెమాకు. ఇంతే, దీనికి సరిపోయినాయి. అల్లం వెల్లిగడ్డ ఇవి దంచుకోవాలి, మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇట్లా దంచుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మెత్తగా దంచుకోవాలి. ఇట్లా ఇవి బొమ్మిడిలు మంచిగా ఇట్లా కోసేసుకొని మంచిగా సాఫ్ చేసుకోవాలి. ఇట్లా తోకలు ముక్కలు ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని పొట్టు బిడ్డ ఏమన్నా ఉంటే ఇట్లా మంచిగా సాఫ్ చేసుకొని పోసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఇవన్నీ తలలు తోకలు ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నాక ఇవి వేపుకోవాలి. అయ్యా 2 పావుల నూనె పోసుకోవాలి. 2 పావుల మంచి నూనె అవి వేపుకోవడానికి. నూనె పోసుకొని అందులో వేపుకోవాలి. ఇవి కొంచెం వేయించుకుంటే మంచిగా ఉంటుంది. బొండీలు వేయించుకుంటున్నా మంచిగా. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. బాగా వేయిస్తే కూడా ఉంటుంది. ఇట్లా మంట చిన్న వేసుకొని తీసేసుకున్నాం. ఇదే నూనెలా ఇది వేసుకోవాలి. ఐటమ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత బండ పువ్వు, దాని తర్వాత బండ పువ్వు వేసుకున్నాం. కొంచెము సాజీరా, ఇలాచి, తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయాలి ఉల్లిగడ్డ. దాకా ఈ చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఇట్లా బొమ్మిడిలో పులుసు పెట్టుకుంటున్నాం మంచిగా. జీలకర్ర రోట్లో వేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. ఇక మెంతులు, ఒక 2-3 ఇత్తులు మెంతులు. ఈ 2 మంచిగా మెత్తగా నూరుకోవాలి. నూరుకొని పొడి వేసుకోవాలి చేపల కూర. దాంతో టేస్ట్ ఉంటుంది మంచిగా. ఉల్లిగడ్డలు బ్రౌన్ అయినవి. పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకోవాలి. ఇట్లా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి.
ఒక ఒక స్కిన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కలమాక వేసుకోవాలి. ఇలా మంచిగా గోలినాక ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా ఇట్లా పోసుకోవాలి చింతపండు. ఇట్లా పోసుకోవాలి. ఇట్లా చింతపండు ఏం లేకుండా పిసుకోవాలి. ఇది వాడేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాక ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. చింతపులుపు పోసుకున్నాక 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. చింతపులుపు మంచిగా ఉడకాలి. ఉడికితే వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇది ఉడికినప్పుడు ఇట్లా కలుపుకొని చారు మంచిగా ఉడికేటప్పుడు ఉడికినాక వేయాలి. ఉల్లిగడ్డ అవన్నీ ఉడకాలి. ఇట్లా మూత వేసుకోవాలి. ఇక ఇట్లా మంచిగా ఉల్లిగడ్డతో గ్రేవీ అవుతుంది. ఇట్లా గ్రేవీ అయినాక ఇక ఇది మెంతుల పొడి, జీలకర్ర పొడి ఇది ఇట్లా వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా అన్నీ కలిపి నేను నూరుకున్న పొడి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ ఎంపి పెట్టుకున్న బొమ్మిడీలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా ఉడకనియాలి. వేసుకున్నాక ఉడకనిచ్చి పెట్టాలి. కొద్దిగా సేపు మూత పెడితే ఉడుకుతుంది. మంచిగా ఇట్లా తీసుకోవాలి. ఇక మంచిగా ఇప్పుడు గ్రేవీ మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికింది. ఇక బంద్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసుకోవాలి. ఇట్లా గ్రేవీ లెక్క మంచిగా అయింది. చేపల కూర, బొమ్మిడీల కూర ఇక మంచిగా అయింది. ఇలా కొత్తిమీర వేసుకొని ఇక బంద్ చేసుకోవాలి. పొయ్యి ఇట్లా మంచిగా వేసుకున్న లాస్ట్కు ఫినిష్ టచ్ కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టుకొని పొయ్యి కట్టేసుకోవాలి. ఓకే, అయిపోయింది. వండుకొని మంచిగా పెట్టుకున్న ఇప్పుడు అన్నంలో వేసుకొని తినాలి. అన్నంకు కానీ చపాతీకి కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. తయారు చేసుకున్న కేక్, బాలామృతం కేక్ తయారు ఇట్లా వేసుకోవాలి. ఎంత సూపర్ అయిందంటే అంత సూపర్ అయింది. ఇట్లా మంచిగా చేపలు ఇట్లా అన్నీ పెట్టుకొని మంచిగా పులుసు కలుపుకొని తినాలి. సూపర్ ఉంటుంది. 2 చేపలు మంచిగా బొమ్మిడి చేపలు ఉడికినాయి. మంచిగా ఇలా మంచిగా ఉన్నాయి. ఇట్లా పెట్టుకొని తినాలి. ఎంత మంచిగా ఉందో, సూపర్ ఉంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.